ఆంధ్రప్రదేశ్లో తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కూటమి సర్కార్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. వచ్చి రాగానే సీఎం చంద్రబాబు ఇచ్చిన 5 సంతకాల హామీని నెరవేర్చారు. ఆ తర్వాత వీటిలో కొన్నింటి అమలు కూడా ప్రారంభమైంది. ప్రభుత్వం ఏర్పాటయ్యి నెల రోజులు గడుస్తున్న నేపథ్యంలో కూటమి సర్కార్ పనితీరు ఎలా ఉంది? ఈ నెల రోజుల్లో సాధించిందేంటి? భారీ మెజారిటీ ఇచ్చిన జనం ఆకాంక్షలు నెరవేర్చే దిశగా వెళ్తుందా? ఆయా అంశాలపై చిన్న విశ్లేషణ అయితే మనం చేద్దాం. చంద్రబాబు అధికారం చేపట్టి ఇవాళకి నెల రోజులు పూర్తయింది. ఈ నెల రోజుల్లో ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై దృష్టి సారించింది. అలాగే అమరావతి, పోలవరం వంటి కీలక ప్రాజెక్టులపై దృష్టి పెట్టింది. కేంద్రంతో సంప్రదింపులు జరిపి రాష్ట్రానికి కావాల్సిన నిధులు, సాయం కోసం వినతుల సమర్పణ కూడా పూర్తయింది. అలాగే గత ప్రభుత్వం పాలనలో తప్పిదాలపై శ్వేతపత్రాలు కూడా విడుదల చేస్తోంది. నిర్ణయాలు వేగంగా తీసుకుంటున్నా వాటి అమల్లో స్పీడ్ ఏ మేరకు ఉంటుందన్న దానిపై ఇప్పుడు చర్చ జరుగుతుంది. చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన 5 సంతకాల హామీని ముందుగా నెరవేర్చారు. ఇందులో మెగా డిఎస్సి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టం, అలాగే అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, పెన్షన్ల పెంపు, అలాగే సీఎం చంద్రబాబు వీటిపై సంతకాలు చేయడం జరిగింది. వీటిలో మెగా డిఎస్సి షెడ్యూల్ విడుదల కాగా ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ ప్రయత్నాలు జరుగుతుండగా పెన్షన్ల పెంపు పూర్తి స్థాయిలో అమలైంది. స్కిల్ సెన్సస్ త్వరలో మొదలు కానుంది. అలాగే చంద్రబాబు ఇచ్చిన సూపర్ 6 హామీల్లో పెన్షన్ల పెంపు మాత్రం అమలైంది. ప్రతి ఇంట్లో మహిళకు 1500 ఇచ్చే మహాలక్ష్మి పథకం కానీ, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కానీ, ఉచిత గ్యాస్ సిలిండర్లు వంటి హామీలు అమలు ఇంకా ప్రారంభం కాలేదు. అమ్మఒడి స్థానంలో తల్లి వందనం పథకం మార్గదర్శకాలు విడుదలయ్యాయి. అందులోనూ ఇంటికి గరిష్టంగా 3 పిల్లల వరకు ఇస్తామన్న ప్రస్తావన లేకపోవడంపై చర్చ జరుగుతోంది. మరో ఎన్నికల హామీ అయిన ఉచిత ఇసుక పథకం ప్రారంభించారు. అయితే రవాణా, ఇతర ఖర్చులు, ఉచిత ఇసుక పథకంపై అనుమానాలు రేకెత్తించడం జరిగినాయి. అలాగే చంద్రబాబు సహా మంత్రుల బాధ్యతలు చేపట్టగానే గత ప్రభుత్వ ముద్రను తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గత ప్రభుత్వంలో జగన్ విధేయులుగా ముద్రపడిన ఐఏఎస్, ఐపీఎస్లను పక్కన పెట్టేశారు. వారి స్థానంలో ప్రభుత్వానికి విధేయులుగా ఉంటారని భావించిన వారికి అవకాశాలు దక్కాయి. అలాగే గత ప్రభుత్వం పక్కన పెట్టిన అమరావతి రాజధాని, పోలవరంపై సీఎం చంద్రబాబు వరుసగా రివ్యూలు చేస్తూ ఉన్నారు. అలాగే వాటిని గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాగే విభజన సమస్య పరిష్కారం కోసం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ నిర్వహించారు. అటు ఢిల్లీ వెళ్ళి కేంద్రంలో ఎన్డీఏ సర్కారు ముందు 1,00,000 కోట్ల సాయం డిమాండ్ పెట్టారు. నెల రోజులే కావడంతో రాబోయే రోజుల్లో తీసుకోబోయే నిర్ణయాలు, హామీల అమలు ప్రభుత్వం పనితీరును కొలమానంగా మారబోతుంది.